నమ శివాయ. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లో అయితే నాకు అరుణాచలంలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకోవాలని బలంగా ఫిక్స్ అయిపోయాను. అండ్ నాకైతే చాలా 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 బాగా అనిపించింది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఆ దేవుడు అనుగ్రహం ఉందనే ఫీలింగ్ వచ్చింది. సో ఏమైందో నేను వ్లాగ్ మొత్తం చెప్తా ఉంటాను, మీరు వినేసేయండి. అండ్ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని రికమెండ్ చేస్తున్నా, మీరు ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ తిరుపతి తర్వాత అరుణాచలమే అవుతుంది. అండ్ అరుణాచలంలో ఒక ఫేమస్ లైన్ ఉంటుంది మనకి, అరుణాచలం వెళ్ళిన ముందు వెళ్ళిన తర్వాత అనేసి. అదైతే మీరు డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ట్రస్ట్ మీ, నేను పేపర్ మీద కూడా రాసిస్తాను మీకు, అంత నమ్మకం అన్నమాట. సో కట్ చేస్తే మనకు అరుణాచలంలో మెయిన్ కన్సర్న్ వచ్చేసి స్టేయింగ్ డే ఉంటుంది. మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాకు స్టేయింగ్ అరౌండ్ 2000 అయింది. అది కూడా ఏంటంటే 8 PM to 8 AM వరకే. సో ఓన్లీ అంటే పడుకోవడానికి, ఓన్లీ నిద్రపోవడానికే మాకు 2000 అయిపోయింది. అండ్ దెన్ ఈసారి మేమేం చేసామంటే, కొన్ని మఠాలని ఇక్కడ గుడికి ఎదురుగా ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో 700 meters డిస్టెన్స్లోనే మనకి ఒక 3-4 మఠాలు ఉంటాయి పక్క పక్కనే. సో ఆ మఠంలోకి వెళ్ళిపోయాము. ఇక్కడ ప్రైజింగ్ వచ్చేసి, నువ్వు లాకర్ తీసుకుంటే 50 రూపీస్, లేదు ఫ్రెష్ అప్ అవ్వాలనుకుంటే 25 రూపీస్, లేదు 1 day నేను స్టే చేయాలి అనుకుంటే 100 రూపీస్ అనమాట. 25, 50, 100. సో మేము ఇక్కడైతే 2 days ఉన్నాము ఇదే మఠంలో. ఈ 2 days మాకు అరౌండ్ 250 రూపీస్లోనే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే రాజగోపురం మనకి డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి టాప్ ఫ్లోర్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతే సడన్గా ఒక క్లిప్ చూడంగానే నాకు వెనక రాజగోపురం కనిపించేసింది, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మేము బెంగళూరు నుంచి బయలుదేరాం. సో అరౌండ్ 6 hours లోపు మేము రీచ్ అయిపోయాం అనమాట, ఎర్లీ మార్నింగ్ టైంకి. అండ్ మీలో ఎవరన్నా బెంగళూరు నుంచి వెళ్ళేది ఉంటే, బస్సెస్ అనేవి సిల్క్ రోడ్డు, బొమ్మనల్లి ఇటు సైడ్ అంతా చాలా బస్సెస్ ఉంటాయి. తిరువన్నామలై అంటారు, మన తెలుగు వాళ్ళు అయితే అరుణాచలం అంటారు. బట్ ఇక్కడ కర్ణాటక అండ్ తమిళనాడు వీళ్ళందరూ తిరువన్నామలై అంటారు. సో బస్ టికెట్ కూడా మనకి రీజనబులే, అరౌండ్ 280-300 ఉంటుంది. డైరెక్ట్ మనకి రాజగోపురంకి ఒక 200 meters డిస్టెన్స్లో దింపుతారు. అండ్ దెన్ ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మేము 5:30కే దర్శనం స్టార్ట్ అని తెలిసి మేము ఎర్లీగా రెడీ అయిపోయి బయలుదేరిపోయాం అన్నమాట. ఇక్కడైతే ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇంత క్రౌడ్ని చూస్తున్నాను తిరుపతి తర్వాత. ఇంకా గుడి తీయలేదు, బట్ ఏ గోపురం దగ్గరికి వెళ్ళినా కూడా చాలామంది భక్తులు ఉన్నారు. అండ్ అలాగా మాకు తెలియకుండానే మేము 4 గోపురాలకి, ఎక్కడైతే రాజగోపురం దగ్గర మేము స్టార్ట్ అయ్యాము, అండ్ మిగిలిన 3 గోపురాలు కూడా తిరిగి మళ్ళీ రాజగోపురం దగ్గర క్యూలో నుంచున్నాము. సో దేవుడు మా చేత ఇండైరెక్ట్గా ఒక ప్రదక్షిణ అయితే చేపించేసుకున్నాడు. అండ్ దెన్ అది కూడా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తా రియలైజ్ అయ్యాను అనమాట, అరే వీటి ప్రదక్షిణ అనేసి. సో చాలా చాలా మంచి ఫీలింగ్ అనమాట. నేను వెళ్ళి కూడా ఆల్మోస్ట్ మంత్స్ అవుతుంది, బట్ ఇప్పుడు నేను ఈ వీడియో చూస్తున్నా, ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు ఇంకా ఈ సెకండ్కి కూడా నేను అక్కడే ఉన్నా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అరుణాచలం అసలు అదంతా గ్రేట్ ప్లేస్, అంత డివైనిటీ, అంత పాజిటివిటీ నాకు ఇంకెక్కడ దొరకలేదు. ఈవెన్ తిరుపతి వెళ్ళినా కూడా నాకు ఇంత ప్రశాంతత, ఇంత దట్ ప్లెజెంట్నెస్, ఆ పాజిటివిటీ, ఆరా, ఇవన్నీ నాకు అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. బట్ ఇక్కడ మాత్రం నేను టూ మచ్ ఎక్స్పీరియన్స్ అయ్యా. అండ్ ఈ ప్రదక్షిణ ఏదైతే మేము చేసామో అందులో నేను 2 things అబ్జర్వ్ చేశాను. ఒకటి వచ్చేసి ఏనుగు సమాధి అనమాట. ఈ ఏనుగు సమాధికి కూడా ఏదో ఒక చరిత్ర ఉందంట, మరి నాకు అయితే అది క్లారిటీగా లేదు. మీలో ఎవరన్నా తెలుసుంటే నాకు చెప్పండి కొంచెం కామెంట్స్లో. అండ్ దెన్ పైన నందీశ్వరులు ఉంటారనమాట, ఐ మీన్ నందులు. నువ్వు గుడి చుట్టూ తిరిగి వస్తుంటే నందులన్నీ ఒకటే డైరెక్షన్కి ఫేస్ అయి ఉన్నాయి. ఏంటా అని చూస్తే అక్కడ కొండ వైపే తిరిగి ఉన్నాయి అనమాట. అంటే శివుడికి ఎదురుగా నంది ఉంటుంది కదా, సో సేమ్ కాన్సెప్ట్. గుడి ఒక పక్కున్నా కూడా గుడి మీద ఉన్న నందులన్నీ కొండ వైపే తిరిగి ఉంటాయి. చాలా బాగుంది కదా. సో ఇక్కడ కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యింది ఏంటంటే, జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి క్యూలు ఫిక్స్డ్ చేసేసారనమాట. 2 క్యూలు, ఒకటి ఫ్రీ దర్శనం, ఒకటి 50 రూపీస్ దర్శనం. ఈ క్యూలో వెళ్తే ఏమవుతుందంటే, మనం గుడి లోపల ఉన్న అన్ని గుళ్ళని మనం చూడలేము. ఓన్లీ క్యూలో ఎక్కడ స్టార్ట్ అవుతామో ఇంకా మళ్ళీ మనం ఎండ్ అయ్యేది స్వామి దర్శనం తర్వాత ఇంకా వెనక నుంచి వెళ్ళిపోయేదే ఉంటుందన్నమాట. సో నేనైతే చాలా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు టెంపుల్లో ఏ ప్లేసు వదలలేదు, ప్రతి ప్లేసు తిరిగా అనమాట. అండ్ మేము వెళ్ళే దారిలో ఇంకా క్యూ పోతే పోనీ అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఇట్లా పక్కకు వచ్చేసాము.
ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో అది చేయలేని వాళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే చేయలేరో వాళ్ళు ఈ గుడి చుట్టూ తిరిగితే గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం వస్తుందంట. సో మేము దీన్ని కూడా వదలలేదు, మొత్తం తిరిగేసాము. అండ్ దెన్ మా దర్శనం అయితే జస్ట్ 1.5 అవర్లో అయిపోయింది. అండ్ ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట డైరెక్ట్, ఇంకా ఎగ్జిటే అది కూడా మేము దాటుకొని వచ్చేసి క్యూలో నుంచి క్యూకి ఆపోజిట్ వెళ్ళేసి ఈ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ చెట్టు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా క్యూ బ్యారికేడ్స్ ఉంటాయి కదా, అవి లాక్డ్ అనమాట. సో లక్కీగా ఏమైందంటే మా వెనకాలే ఎవరో విఐపీస్ అనుకుంటా, సో వాళ్ళు వచ్చారు, వాళ్ళతో పాటు మేము కూడా వచ్చేసాము. అండ్ మా అదృష్టం ఏంటంటే ఇక్కడ మాకు దర్శనం అయింది. ఈ స్టోరీ ఏంటంటే మునీశ్వరులు, ఋషులు ఇలా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అరుణాచలంలో వచ్చి ఈ చెట్టు మీద ఈ జీవచరాల్లాగా మారి తపస్సు చేసుకుంటూ ఉంటారు. అండ్ మనకి అలాంటి జీవచరాలు ఏమన్నా కనిపిస్తే మనకి చాలా అదృష్టం అంట. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు నాకు 2 బల్లులు కనిపించినాయి. అండ్ సెకండ్ టైం వచ్చినప్పుడు ఒక ఉడతను చూశాను, ఒక బల్లిని చూశాను. సో ఇది చూసేసిన తర్వాత మళ్ళీ మేము క్యూకి ఆపోజిట్గా వెళ్ళేసి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది అనమాట, వ్యూ పాయింట్. అక్కడ నుంచి ఉంటే మనకి చుట్టూ ఉన్న గోపురాలు అన్నీ కనిపిస్తాయి. సో దాన్ని కూడా వదలలేదు, అది కూడా వెళ్ళిపోయి ఇంకా అలాగా. అండ్ ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే మేము చూడాలనుకున్న ప్లేసు ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటుంది. కరెక్ట్గా మేము వెళ్తాం, అక్కడ మేము వెళ్ళిన ఒక 2 మినిట్స్కి మా వెనకాల ఎవరో ఒకళ్ళు వస్తారు. సో వాళ్ళ కోసం అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ కీ ఓపెన్ చేస్తారు. మేమేంటి వాళ్ళలో కలిసిపోయి ఇంకా బయటకు వచ్చేస్తూ ఉంటాం అనమాట. అలాగా ఆల్మోస్ట్ మేము 4 to 5 ఎంట్రీస్ దగ్గర మాకు సేమ్ థింగ్ అయింది. అండ్ లిటరల్లీ ఆ దేవుడి, ఆ శివయ్య అనుగ్రహం ఉంది కాబట్టి నాకు ఇదంతా కంప్లీట్ అయింది, నా కోరిక నెరవేరిందని నేను గట్టిగా ఫీల్ అవుతున్నా. అదొక ఆ ఫీలింగ్ నేను చెప్తున్నప్పుడు కూడా నాకు యాంగ్జైటీ వచ్చేస్తుంది. బ్రీతింగ్ ఎక్కువ తీసుకొని మధ్య మధ్యలో పాసెస్ మీరు గమనిస్తే నేను ఆ బ్రీతింగ్ నాకు అందక కొంచెం సఫకేట్ అవుతున్నా. నాకు అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనమాట. పొద్దున్నే ఇలాగా మంచుతో ఉన్న అరుణగిరిని చూస్తూ ఈ టెంపుల్ మొత్తం తిరుగుతూ నాకైతే చాలా 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 బాగా అనిపించింది. అండ్ ఇదైతే మేము ఇంకా ఎగ్జిట్ వెళ్ళిపోతున్నాం అనమాట. మేము వచ్చిన వేలోనే మొత్తం అంతా తిరిగేసాము. బట్ ఆపోజిట్ వెళ్తుంటే చెప్పాను కదా మేము ఎటు వెళ్ళాలన్నా లాక్స్ వేసేస్తున్నారని చెప్పేసి. సో ఇంకా అటు ఎందుకులే అని చెప్పి మేము ఈ రూట్కి వచ్చాము. ఇక్కడ వస్తుంటే నాకు ఈ చిన్న మినియేచర్ ఆర్ట్ కనిపించేసింది. అసలు సూపర్ క్యూట్ ఉంది. సేమ్ ఎగ్జాక్ట్లీ మనకి ఇది ఎలా అయితే ఉందో సేమ్ ఇదే అరుణగిరి. మనం రమణాశ్రమంకి వెళ్ళేటప్పుడు ఒక వ్యూ పాయింట్ వస్తుంది అనమాట, అక్కడ నుంచొని చూస్తే మనకి టెంపుల్ అంతా కనిపిస్తుంది. అండ్ అది చూసేసుకొని గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడే మాకు ఇంకా ఫ్రీ ఉందన్నమాట. అండ్ ప్రతి గేట్ దగ్గర క్యూ ఉంది. అండ్ ఆ భక్తులందరూ ఇంకా టైం గడిచే కొద్దీ పెరుగుతూనే ఉన్నారు. సో ఈ గేట్ అయితే మాకు చూసారు కదా లాక్ వేసేస్తుంది. ఫైనల్ గేట్ ఇదే అనమాట. ఇంక ఇది దాటితే మేము ఇంకా బయట గోపురాల దగ్గరికి వచ్చేస్తాము. అండ్ అటు నుంచి అటే బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇది కూడా అంతే, మేము అలా వెళ్ళాము. వితిన్ 5 మినిట్స్లో ఒక ఆఫీసర్ వచ్చేసి లాక్ తీసేసి ఇంకా అలాగా మేము బయటకు వచ్చేసాము. సో చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ మేము ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటామో అక్కడ అడ్డంకులు ఉన్నా సరే అవన్నీ దేవుడి దయ వల్ల మాకు తొలగిపోయినాయి అన్నమాట. సో నా దర్శనం అయితే చాలా బాగా అయింది అరుణాచలంని. అండ్ మేము అరుణాచలంతో పాటు కంచి కూడా విజిట్ చేసాము. కంచి కూడా నియర్ బై ఉంటుంది అనమాట. అది మొత్తం నేను ఒకటే వీడియోలో పెట్టలేదు. అండ్ దీని తర్వాత నేను గిరి ప్రదక్షిణ వ్లాగ్ చేస్తాను. గిరి ప్రదక్షిణ మేము ఎలా చేసాము, ఏమేమి చేసాము అనేది. అండ్ దెన్ కంచి వ్లాగ్ కూడా నేను మీకు పెడతాను. అండ్ మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు కామెంట్లో చెప్పండి, మీరు ఎవరన్నా అరుణాచలం వెళ్ళి మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీ ఫీలింగ్ కానీ అదంతా. So wait for the part 2. Thank you. Subscribe.